సారీ అక్కయ్య గారు, మీరు ఒకసారి లోపల రండి. ఏమండి, రేపు నా వీడియో లైబ్రరీకి స్టేట్ బ్యాంక్ వాళ్ళు 2,15,000 లోన్ ఇస్తున్నారు. ముందు సెక్యూరిటీ డిపాజిట్ కింద ₹1,00,000 కట్టాలి. నా దగ్గర 78,000 ఉన్నాయి. మా గోపీచంద్ గారు ఊళ్ళో ఉన్నట్టయితే వాడి దగ్గర తీసుకునేవాడిని. అంచేత ఈ పాట పాడవలసిందే. కావాలంటే రేపు నాకు వచ్చే 2 లక్షలు మీకు లక్షిస్తాను. సైలెంట్ గా వడ్డీకి తిప్పుకుందరు కానీ ఇంకా వేరే మాట్లాడకండి. మరి ఇన్స్టాల్మెంట్ నెల కరెక్ట్ గా కట్టేయాలి. మీ గోపీచంద్ర అడ్డం పెట్టుకుని ఎగ్గొట్టాలని చూసావనుకో, నేను ఒప్పుకోను. బలేవరే, నా పాట 50,000. చీటీ పాట అనుకున్నావా, సినిమా పాట అనుకున్నావా? ఇదిగో దివాకరం, తీసుకునేది కాదు వదిలేసేది పాడాలి. బొత్తిగా నాలెడ్జ్ లేటుంది. ఇప్పుడు ఉదాహరణకి ఏమండి, ఏ సన్నాసేతమైనా పాడేసి ఎగ్గొట్టేసాడు అనుకోండి, ఏం చేస్తారు? పళ్ళు రాలగొడతాం. మనం రాలగొట్టాం ఎందుకు? పోలీసు రిపోర్ట్ ఇస్తే వాళ్ళే రాలగొడతారు. మీరు నోరు మూసుకోండి, తెలిసి తెలియని వాగుడు. ఇది లైసెన్స్ లేని బిజినెస్. పోలీస్ రిపోర్ట్ ఇస్తే ముందు మన పళ్ళు రాలగొడతారు. కరెక్ట్ కరెక్ట్. ఈ రిస్క్ ఏదో బాగానే ఉన్నట్టుందే. ఇది 50,000 రూపాయల చీటీ పాట. నా కమిషన్ 2,000. నా పాట 5,000. 7,000. 10,000. 12,100. 12,400. 13,000. ఇదిగో దివాకరం, నువ్వు పాడరావా? 35,000. ఇదిగోనయ్యా, నెల కట్టడం మర్చిపోకే. థ్యాంక్స్. నా షాప్ ఓపెనింగ్ కి మీరంతా రావాలమ్మా. రిబ్బన్ కటింగ్ ఎవరో తెలుసా? ఎవరు పనికి మాని 80 ఉంటాడులే. మీరే. అయితే రానమ్మ గారు ఇక్కడ ఇల్లు తీసుకుని ఉంటున్నారా? రానమ్మా, ఇల్లు దొరికేసింది. రానమ్మా 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 రా. ఇల్లు బెమ్మండం. ఓహో, మొన్నం తిని వారం రోజులైంది. వంటగది ఎక్కడుందో? అదే 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 అదే. రానమ్మా రానమ్మా రా. తాడమ్మలాగా ఉందని లోపలికి వెళ్తే పంది పిల్లను ఉతికినట్టు పొరలిచ్చి పొరలిచ్చి కొట్టారు. ఫోన్ ఇస్తారా? ఒక ఫోన్ చేసుకుంటాను. ఏ మీ గ్యాంగ్ ఫోన్ చేసి స్టేషన్ మీద దాడి చేయడానికా? మీరు చేసే దాడికి నా మీద నాకే డౌట్గా ఉంది సార్. ఓ పర్సనల్ కాల్ చేసుకోవాలి ప్లీజ్. ఓకే. హలో. హలో నానా, మీరేనా? నేనే మాట్లాడుతున్నాను. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు నాన్న? అర్జెంట్ పని మీద బాంబే వెళ్తున్నాను. ఉషతోనేనా? ఎప్పుడు తిరిగి వస్తావు? హోల్డ్ ఆన్ సార్. ఈ ప్రోగ్రామ్ ఎన్ని రోజులు ఉంటుంది సార్? చెప్పలేమురా. వాళ్ళకే తెలియదట. నేను ఎప్పుడు వస్తున్నానో చెప్పలేను. పర్వాలేదు, వాళ్ళేం తొందర పెట్టకు. ఎంజాయ్ యువర్ సెల్ఫ్. ఉష జాగ్రత్త. వచ్చే ముందు ఫోన్ చేస్తాను. అమ్మకు కూడా చెప్పండి. అలాగే. నిన్ను కూడా అడిగానని చెప్తున్నాడే. మన వాడు ఎక్కడున్నా ఎంజాయ్ చేస్తాడే, మహర్జాతకుడు. నీకు ముందు జాగ్రత్త చాలా ఉందిరా. పొద్దు నుంచి దెబ్బలు పడక ఒళ్ళంతా తిమిరి తిమిరిగా ఉంది. కమాన్ బీట్ మీ. కొట్టి నాకు సుఖాన్ని ఇవ్వండి. ఏ కానిస్టేబుల్, నుంచి వీడు రన్నింగ్ కమిటీ వెళ్ళక వస్తున్నావు అనుకో. ఏ కానిస్టేబుల్, గవర్నమెంట్ నీకు జీతం ఇచ్చేది పేపర్ చదవడానికి కాదు, నన్ను కొట్టడానికి. మర్యాదగా నన్ను కొడతావా? నీ మీద కేసు పెట్టమంటావా? గుడ్ మార్నింగ్ సార్. సార్, ఈ పుష్పరాజు గారికి పిచ్చెక్కినట్టుంది. ఆ సైడ్ పరిస్థితి ఏం బాగాలేదు సార్. అది మన కోటింగ్ ఎఫెక్ట్. ఇప్పుడు నిజం చెప్తాడు చూడు. ఎందుకు చెప్పాలి? ఏం కొట్టేవని చెప్పాలి? ఎరా, దెబ్బలు సరిపోలేదా? సరిపోలేదు. ఏ కొడతావా? రా కొట్టు. రా రా రండి సార్, కొట్టండి. ఆవేశంతో నన్ను కొట్టాలి. ఎరా, రివర్స్ లో వస్తున్నావు. ఇలా చేస్తే వదిలేస్తాను అనుకున్నావా? కానిస్టేబుల్స్ సార్, సెల్లో ఎప్పుడైనా క్యాబరే డాన్స్ చూసారా? లేదు సార్. ఇప్పుడు చూడండి. మీరు చేస్తారా సార్? నేనే చేస్తాను. అమ్మా, అబ్బా, ఉషా, ఉషా, అబ్బా, ఉషా, అమ్మా, అబ్బా, ఓహో, అబ్బా, ఏ హాయ్. వాడబడిరా. చూసారా మన కోటింగ్ ఎలా సైలెంట్ అయిపోయాడో? సైలెంట్ గా సార్, రిలాక్స్ అవుతున్నాడు. మసాజ్ చేసుకున్నంత హాయిగా ఉంది.
ఏమన్నా బయట పెట్టాడా? ఏంటి సార్ బయట పెట్టేది? కొట్టి కొట్టి లాఠీ విరిగిపోయింది కానీ ఏం చెప్పలేదు సార్ అంతా ఈ వగలాడి వల్లే జరిగింది. ఎండి గారు నా మాట వినండి, దాని పక్కన వేసుకుని తినకండి. కాల్చి పారేస్తాను వేద్దామని. నన్ను కాల్చినా పేల్చినా నేను ఇదే అంటాను. కాలిస్తే బతకరా రేయ్? బతికి తీరుతాను. ఎలా రా? ఆయనకి పేల్చడం రాదుగా. You rascal. సార్ వద్దు సార్ ప్లీజ్. సార్ ఈ రోజు ఎలాగైనా సరే వీటితో నిజం కక్కిస్తాను సార్. మీరేం కంగారు పడకండి, మీరు పదండి మేడం ప్లీజ్ ప్లీజ్. సార్ సార్ ఆ వగలాడి వెళ్ళిపోతుంది. నేను జరిగింది మొత్తం చెప్తాను. నమస్తే గురుగారు. ఏంటి? ఏమీ లేదు, నువ్వు ఇటే వస్తావని తెలిసి నీకోసం నిఘా వేశాం. ఎందుకు? ఇదిగో నీకు ఒక చిన్న టెన్షన్. ఆ అమ్మాయి నిన్ను ఇంటర్వ్యూ చేస్తుందట. ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. అన్నిటికీ నువ్వు కరెక్ట్ గా సమాధానం చెప్పాలయ్యా. ఏమండి, సమాధానాలన్నీ కరెక్ట్ గా చెప్తే నాకు ఈ ఆటో తోలుకోవాల్సిన కర్మ ఏంటండి? ఎందుకయ్యా ఆటో అని అంత పెద్దగా అరుస్తావు? అబ్బా నువ్వు ఉండు వంకర శాస్త్రి. గురువు గారు మీరు కూడా వచ్చారా? సారీ మామయ్య గారు. నమస్తే. నమస్తే బాబు. మా అమ్మాయి నీ ఉద్యోగం ఏమిటి అని అడిగితే ఆటో డ్రైవర్ అని చెప్పకు, ఆటోమొబైల్ షాప్ పెట్టుకున్నా అని చెప్పు. మిగతా విషయాలు నేను చూసుకుంటా. నమస్కారం అండి. నమస్కారం అండి. కూర్చోండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అన్ని తాళాలున్నాయి, ఏం చేస్తున్నారు? ఆటోమొబైల్ షాప్ అండి. మీకు సంపాదన ఏమాత్రం ఉంటుంది? సడన్ గా నీ సంపాదన ఏంటి అంటే ఏం చెప్తావు? ఆటో రన్నింగ్ బట్టి ఉంటుంది. ఫినిష్ అయిపోయాం. ఆటో రన్నింగ్ బట్టా? అదేనండి, ఆటోలు రన్నింగ్ అయితేనే కదా పాడయ్యేది, ఆటోలు పాడైతేనే కదా స్పేర్ పార్ట్స్ ఆటోమొబైల్ షాప్ కి వచ్చేది. అమ్మయ్యా. ఆడవాళ్ళ గురించి మీ అభిప్రాయం ఏంటి? ఆలయాన వెలసిన ఆ దేవత రీతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. పాటల్లో వద్దు, మాటల్లో చెప్పండి. మగాడు పైకొచ్చిన ఆడదాని వల్లే, కింద పడ్డ ఆడదాని వల్లే, ప్రభుత్వాలు నిలబడిన ఆడదాని వల్లే, కూలిపోయిన ఆడదాని వల్లే. ఒక ఆడపిల్లని మగాడికిచ్చి ఎందుకు పెళ్లి చేస్తారు? ఎందుకంటే భర్త కోరికలు తీర్చడానికి, పిల్లల్ని కనడానికి, ఇంటిల్లపాదికి కమ్మగా వండి పెట్టడానికి. దానికి మాత్రమేనా? భర్త ఆఫీస్కి వెళ్తుంటే టాటా చెప్పడానికి, ఇంట్లో అంట్లు తోమడానికి, బట్టలు ఉతకడానికి, మొగుడు ఆఫీస్ నుంచి రాగానే నడుము నొక్కడానికి, కాళ్ళు పిసకడానికి. Get up. ఎవరినండి? మిమ్మల్ని. Get up. ఆడదంటే పిల్లల కనే యంత్రం అని బానిసలా పనిచేసే మనిషనా మీ ఉద్దేశం? ఆడదంటే కప్పు కాఫీ కాదు, కాఫీ కప్పు కానే కాదు అని ఏనాడో ఆత్రేయ గారు చెప్పింది ఈనాడు మీకు చెప్పబోతే, మీరు టీవీ ప్రోగ్రామ్ లో జెండు బాంబు అడ్వర్టైజ్మెంట్ లాగా లటుక్కు నడబడిపోతే కబుక్కు నేనేం చేయను? మీద పడి కరుస్తారా? ఐఎమ్ సారీ. కూర్చోండి. థ్యాంక్ యూ. మీరు నాకు బాగా నచ్చారు. చాలా థ్యాంక్స్ అండి. ఒక్క నిమిషం. మీ గురించి నేను తెలుసుకున్నాను, నా గురించి మీరు తెలుసుకోరా? నేను చెప్పిన సమాధానాల ప్రకారం మీరు నన్ను లుసుకున్నారు, మీరు అడిగిన ప్రశ్నల ప్రకారం నేను మిమ్మల్ని లుసుకున్నాను. లుసుకున్నానా? అదేనండి, తెలుసుకున్నాను.